రైతుల రుణమాఫీకి భారీ స్పందన. జిల్లాలలో పండుగ వాతావరణం. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొమరం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలో భాగంగా దాదాపు 12 లక్షల రైతులకు రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ పట్టణ కేంద్రంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తలో సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రావి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎన్నికలలో భాగంగా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడతలలో భాగంగా దాదాపు 12 లక్షల రైతులకి దాదాపు 6,100 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేసి రుణమాఫీ చేయడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారంటూ ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. విడుదల వారీగా రైతు రుణమాఫీని చేస్తూ వచ్చే నెల మొదటి వారంలోగా 2 లక్షల రుణమాఫీని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు. రుణమాఫీ పొందిన రైతులు గ్రామ గ్రామాన సంబరాలు చేసుకుంటున్నారని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోరే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సిద్ధార్థ దేవయ్య గారు మరియు కిసాన్ జిల్లా అధ్యక్షులు కస్తూరి సత్యనారాయణ గారు మరియు మాజీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా మరి రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకి మరి రుణమాఫీ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. ఆనాడు ఏదైతే హామీ ఇచ్చారో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరి రైతుల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈనాడు దాదాపు 12 లక్షల మంది రైతులకి ఒకే ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా అంటే విడతల వారీగా 3 విడతల్లో మరి పూర్తి చేస్తా అని చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అదే హామీని నెరవేర్చుకోవడానికి మరి మొదటి విడతగా మొన్న దాదాపు 6,100 కోట్ల రూపాయలని మరి బ్యాంకుల్లో రైతుల ఖాతాలో జమ చేసి మరి దీర్ఘకాలిక రుణాలని మాఫీ చేసి చాలా పెద్ద పుణ్యం కట్టుకుందని చెప్పి రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రోజు అందరూ కూడా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మరి పాలాభిషేకం చేసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఈరోజు సిర్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ మండల కేంద్రంలోకి రావడం జరిగింది. వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. మరి కొండల్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి తమ్ముడు మరి సెక్రటేరియట్లోనే ఉంటూ మరి కార్యకలాపాలు అక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. అక్కడ ఉంటే లక్ష్మణ్ అక్కడే ఉంటాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉంటే ఆయన బాగోగులు చూసుకోవడానికి ఆయన వెన్నంటే ఉండి ఆయన నీడలాగా ఆయన చెప్పిన పనులు తూచా తప్పకుండా చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు యువత కావచ్చు, వెనుక ఉన్న సోదరులు కావచ్చు, కాంగ్రెస్ క్యాడర్ కావచ్చు, అందరూ పనిచేసాను.